శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణుకుంపట్లు రాజేసేందుకు రంగం సిద్ధమైంది. పచ్చని పొలాలు మరుభూములుగా మార్చే ప్రణాళిక రూపుదిద్దుకుంది. మత్స్యకారుల బతుకులను ఛిద్రం చేసే ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాభిమతానికి వ్యతిరేకంగా భూసేకరణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కోస్టల్ కారిడార్ల రూపంలో కార్పొరేట్ డేగలు వాలిన శ్రీకాకుళంలో అణు విద్యుత్ కేంద్రం స్థాపనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రణస్థలం మండలం కొవ్వాడలో 6000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. 6 అణు రియాక్టర్ల నిర్మాణానికి వీలుగా సుమారు 2500 ఎకరాలు సేకరించేందుకు రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. షెడ్యూల్ కాకుండా ఈ రిక్విజిషన్ అనేది కాకుండా ఒక లెటర్ ఫార్మ్లో 2436.77 ఎకరాలు ఎక్వైర్ అవసరం ఉందని ప్లాంట్ వాళ్ళు మాకు ఇంతకుముందే లెటర్ పెట్టారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు రిక్విజిషన్ ఇవ్వాలి, ఎల్పి షెడ్యూల్స్ ఇవ్వాలి. ఇచ్చినక ముందు వాళ్ళు కొంత ప్రాసెస్ చేయాలి, లోకల్గా స్టోన్ ప్లాంటేషన్ అవన్నీ చేయాలి. విత్ ద హైర్ అథారిటీస్ ఆర్డర్స్ తీసుకొని మేము వర్క్ స్టార్ట్ చేయడానికి. అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంతో భూములు జీవనోపాధి కోల్పోయే కొవ్వాడ, రామచంద్రాపురం, కోటపాలెం, జీరు కొవ్వాడ, టెక్కలి తదితర 30 గ్రామాల ప్రజల్లో అలజడి మొదలైంది. ప్రాణాలు పోయినా భూములు వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. అణు పార్కుకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. తరతరాలుగా భూమి, సముద్రంతో ఉన్న అనుబంధాన్ని విడదీయకుండా పల్లెలకు దూరంగా నెలకొల్పాలని సూచిస్తున్నారు. చుట్టూ వేసి అని మేము చనిపోతాము. అప్పుడు గవర్నమెంట్ అన్నాడు ఇక్కడ కానీ ఎక్కడికి ఎత్తాడో పవర్ వేసుకోమని, సాయంత్రం కూడా అతని మీద వెళ్ళి నాకు ఇచ్చేసుకోమని. మరి మమ్మల్ని ఎట్టి తోలియాలని ఇచ్చేస్తున్నాడు, పేరంపిస్తున్నాడు గవర్నమెంట్. కాదు ఉంది మాకు చదువు ఉందా, స్వామి ఉందా, నేను కాదు కడతామంటారు. ఇంకో ఉద్యోగం ఇస్తాను. ఏమంటారు, ఇన్ని రాష్ట్రాలు అంటే ఇస్తారు, ఇన్ని రాష్ట్రాలు ఇస్తాను. ఎత్తైతే వాళ్ళ దేశాల పోలే పోయారు, వాళ్ళకి ఇల్లు లేవు, ఆకాళ్ళు లేవు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రజాభిప్రాయం సేకరించకుండా భూసేకరణకు సిద్ధమవడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు తీసి ప్రాజెక్టులు కట్టుకోండని ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగా కాకరాపల్లి, సోంపేట పోరుబాటనే తాము అనుసరిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇది భూకంప జోన్లో ఉంది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండా భూసేకరణ చేయకూడదు. ప్రభుత్వం వన్ సైడ్గా ప్రజల తాలూకా మనోభావాలు అర్థం చేసుకోకుండా ఈరోజు భూసేకరణ చేస్తామని ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నారు. మత్స్యకారులందరం కూడా ఇప్పుడు కాకరాపల్లి ఏ విధంగా ఉద్యమం రోడ్డు మీదకి వచ్చిందో త్వరలోనే కూడా కొవ్వాడ కూడా అదే స్టేజ్కి తీసుకొస్తామని మేము చెప్పడం జరిగింది. అణువిద్యుత్ ఇక్కడ పెట్టలేము, ఎందుకంటే మా పేద ప్రజలకు ఎటువంటి ఉపకారం లేదు. ప్రాజెక్టు నిర్మాణమా, ప్రజా సంక్షేమమా, సర్కార్ అడుగులు ఎటువైపు వేస్తుందన్నదే జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.